వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులవుతుందని సామెత. పిల్లిలా ఉండే వ్యక్తి కూడా కష్ట సమయం వస్తే పులిలా మారి తన లక్ష్యాలను సాధించగలడు అని అర్థం. దీనికి ఉదాహరణగా ఓ చిన్న కథ చెప్పుకుందాం. ఒక పిల్లి దారి తప్పి ఊరి నుండి అడవిలోకి పోయింది. ఆ అడవిలో ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న ఆ పిల్లికి కొన్ని రోజుల తర్వాత 4 పిల్లులు పుట్టాయి. పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లికి మరింత భయం ఎక్కువైంది. తన ప్రాణాలకే ముప్పు ఉంది అనుకుంటే ఈ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అని దిగులు పడుతూ ఉండేది. ఆ పిల్లి భయపడుతున్నట్టే ఆ పిల్లి పిల్లల్ని తినడానికి 2 నక్కలు వచ్చాయి. పిల్లి ధైర్యం చేసి నక్కల మీద తిరగబడింది. నక్కలు భయపడి వెళ్ళిపోయాయి. పిల్లి అక్కడి నుండి పిల్లల్ని తీసుకొని మరొక ప్రాంతానికి పోయింది. అక్కడ ఒక గుహలోకి పోయి పిల్లల్ని పెంచుకుంది. అది గమనించిన నక్కలు ఒక పులిని తీసుకుని వచ్చాయి. పులి గుహలోకి పోయి పిల్లి దాని పిల్లలు బయటికి రాకుండా గుహ తలుపులను మూసివేయమని నక్కల్ని కోరింది. నక్కలు అలాగే చేశాయి. పిల్లి తన పిల్లల్ని కాపాడుకోవడానికి తనకున్న బలాన్ని ధైర్యాన్ని కూడగట్టుకుని శివంగిలా పులి మీదకి తిరగబడింది. పిల్లిని తక్కువగా అంచనా వేసిన పిల్లి ఆకస్మిక తిరుగుబాటుకు భయపడిపోయింది. ఒక తల్లి పిల్లల్ని కాపాడుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసింది పిల్లి. పిల్లి పంజా దెబ్బలకి పులికి తీవ్రంగా గాయాలయ్యాయి. పులి బంబేలెత్తిపోయి నక్కల్ని బతిమలాడి గుహ తలుపులు తెరవమని బయటకు పారిపోయింది. అప్పటి నుండి గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులే తిరగబడుతుంది అన్నది ఇక్కడ రుజువైంది.